నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దుర్గా నవరాత్రులు అంటే అమ్మవారి శక్తి దేవత ఆరాధన. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. అయితే ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఈ 9 రోజులు కూడా అలంకరణలు కానీ నైవేద్యాలు కానీ వివిధ రకాలవి పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా దుర్గా నవరాత్రుల గురించి. కానీ ఈసారి గ్రహణంతో ముందు రోజు గ్రహణం వస్తోంది, అమావాస్య. అలాగే ఈ పితృకార్యాలు కూడా అయిపోతూ ఉంటాయి. మరి అందరికీ సందేహం ఉంటుంది, ఎలా ప్రారంభించాలి? అమ్మవారి పటాలు కానీ అమ్మవారిని కానీ దీపాలు కానీ ఎలా ప్రారంభించాలి? అసలు ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి కదా. పూజకి సంబంధించిన చిత్రపటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఇలాగ అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అయితే నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అది ఒక్క పక్కన ఏ పూజా విధానము, అలాగే అమ్మవారిని కొలిచే విధానము, ప్రసాదాలు, అలంకరణ పక్కన పెడితే ముందుగా ప్రారంభం చేసే ముందు రోజు అమావాస్య అయింది. అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది. భారతదేశం మీద ప్రభావం లేదు అని మీరు చెప్పారు. అయినప్పటికీ కూడా కొంత ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మరి దేవుళ్ళని? అమావాస్య రోజున పితృదేవత కార్యం చేస్తాం కదా, మరి పూజ మండపం ఎట్లా సిద్ధం చేసుకోవాలి, వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి అనే సందేహాలు ఉంటూ ఉంటాయి ప్రేక్షకులకి. అవన్నీ నివృత్తి చేయండి. మరి ఎలా ప్రారంభించాలంటారు అసలు? తప్పకుండానమ్మా, మీరు అడిగినది చాలామంది మనస్సుల్లో ఉండేటువంటిది. ఎందుకనంటే ఏదైనా నవరాత్రులు అనేటివి అమావాస్య వెళ్ళిన తర్వాతనే ప్రారంభమవుతాయి. గుప్త నవరాత్రులు కానీ, వసంత నవరాత్రులు కానీ, ఈ శరన్నవరాత్రులు కానీ. అయితే ఈ సంబంధించినటువంటి అమావాస్య ఉంది. సాధారణంగా అన్ని అమావాస్యలున్నా శరన్నవరాత్రులకి ముందు వచ్చే అమావాస్యకి చాలా ప్రత్యేకత. ఏంటంటే అది మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య. ఎవరు ఎప్పుడు ఆచరించినా ఆచరించకపోయినా పితృ కార్యక్రమాలు ఆ అమావాస్య రోజున చేస్తారు. పితృ కార్యక్రమాలు చేసినటువంటి రోజున దేవతా కార్యక్రమాల యొక్క విశిష్టత తక్కువగా ఉంటుంది సాధారణంగా. కాబట్టి చాలామంది మరి ఈ అమావాస్య పితృ కార్యక్రమాలు చేసే మరి ఎప్పుడు శుభ్రపరచుకోవాలనేది ఉంటుంది. ముందు రోజు చతుర్దశి అనేటువంటిది కూడా ఈ పితృపక్షాలకు సంబంధించింది. కాబట్టి అసలు పితృపక్షాలలో పితృదేవతల యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తాం. కాబట్టి పైగా మనకు ఈ భారతదేశంలో సూర్యగ్రహణం లేదు. కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి భయము, ఆందోళన పక్కకు పెట్టేయండి. గ్రహణం లేదు, మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భాద్రపద అమావాస్య రోజున కాబట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు ఇంట్లో జరిగి ఉంటాయి. కాబట్టి ఆ రోజున సంబంధించినటువంటి ఎటువంటి పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టకూడదు. అంటే వస్తువులు ఏవి తెచ్చుకోకూడదు అస్సలమ్మా. ఇక ముందు రోజు వీలుంటే బ్రహ్మ ముహూర్త కాలంలో అనగా 2:30-3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకొని, ఎత్ర శుచి తత్ర దేవతాః, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతల శక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి పూజా మందిరం అంతా శుభ్రపరచుకోవాలి. పటాలప్పుడు శుభ్రపరచుకోవాలి. ఇల్లంతా చక్కగా నీట్గా కడిగిన తర్వాత దేవతాశక్తి రావాలి కదా. ఇల్లంతా నీట్గా కడగడం వల్ల శుభ్రత వస్తుంది. అసుర శక్తి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి దేవతాశక్తిని మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మవారి శక్తి ఇంట్లో ప్రవేశం చేయాలి కదా. ఇది చెయ్యాలి అంటే ఇంటిలో ధనాత్మకమైనటువంటి చర్య ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? చక్కగా ఒక మంచి నీటిలో ఇల్లంతా కడిగిన తర్వాత మంచి నీటిలో గళ్ళ ఉప్పు, పసుపు, గోపంచకము, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పొడి, అలాగే వట్టివేళ్ళు, ఈ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వేసి చక్కగా ఇల్లంతా కూడా పొడి బట్టతో చక్కగా తడిపి శుభ్రపరచాలి. అప్పుడు సుగంధభరితమైనటువంటి ఒక చక్కటి దేవాలయంలో ఉండే ఎలాంటి వాతావరణం ఉంటుందో మన ఇంట్లో ఆ వాతావరణం ఉంటుంది. ఇక ప్రధానంగా పూజా మందిరంలో అన్నీ కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఆ రోజున సంబంధించినటువంటి వస్తు భాండాగారాలు, నవరాత్రికి సంబంధించినటువంటి విషయాలు
ఏవైతే వస్తువులు తెచ్చుకుంటామో అన్నీ తెచ్చుకోవచ్చు. చాలామంది చిత్రపటాలకి పూజ చేసుకునే ఆచారం ఉంటుంది, కొంతమంది కలశం పెట్టుకునే ఆచారం ఉంటుందమ్మా. అవునండి. కాబట్టి కలశం పెట్టుకునేటువంటి ఆచారం ఉన్నప్పుడు అమ్మవారిని యథావిధిగా కలశంలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం కాబట్టి 9 రోజుల పాటు కూడా ఆ యొక్క ఉపచారాలు అనేటువంటివి చెయ్యాలి. ఉదయము, సాయంకాలము, మధ్యాహ్న సమయం తప్పకుండా ఉపచారాలు, ధూపదీప నైవేద్యాలు పంచోపచార విధానంగా చేసి ప్రధానంగా ఏ సమయంలో అనుకొని చేస్తామో ఆ సమయంలో షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. ఇది విధానంగా చెప్పబడింది. అఖండ దీపం కూడా పెడుతూ ఉంటారు కదా, చాలామంది పెడుతుంటారు. అఖండ దీపం అనేటువంటిది మనం అఖండ దీపం కనుక ఏర్పాటు చేసుకోగలిగి దాన్ని రక్షించగలిగితే చాలా శుభం. ఎందుకనంటే ఇప్పుడు వచ్చాయమ్మా విగ్రహాలు, చిన్న చిన్నగా చిత్రపటాలు, అది ధ్యాన శ్లోకంలో చెప్పబడినటువంటి అమ్మవారి వర్ణనని పెట్టుకొని చేశారు, కానీ అమ్మవారు ఇలా ఉంటారని ఎక్కడా లేదు. ఒకప్పుడు ఎలా ఉండేది, జ్యోతిస్వరూపముగానే దేవత ఆరాధన ఉండేది. జ్యోతే ఈ ప్రపంచాన్ని అంతా కూడాను దేవతా శక్తి ఏదై అంటే జ్యోతే, కాంతి, దీపపు కాంతి, జ్యోతి రూపంలో కొలుచుకునేది. అందుకనే దీపం పరంజ్యోతి స్వరూపం అని చెప్పి, పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చెప్పుకునేటువంటి నానుడి. అందుకనే అఖండ దీపం అనేటువంటిది ఆరాధన చేయడం. అయితే దీక్షగా ఎర్ర వస్త్రాలు ధరిస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఆ దీక్ష వస్త్రాలని ముందు రోజే తెచ్చుకొని నీళ్ళల్లో తడిపిన తర్వాత నెక్స్ట్ డే గుడికి వెళ్ళి దీక్ష తీసుకుంటూ ఉంటారు కదా, మరి అది కూడా ఎలా అంటారు? 22వ తారీఖు రోజునే తీసుకుని, ఎందుకంటే సాయంకాల సమయంలో అమ్మవారి పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకుంటే మంచిది. ఇక ఉదయాన్నే ఆ వస్తువులన్నీ తీసుకోవాలి. అమ్మవారికి విశేషంగా ధూపం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ ధూపములో గుగ్గిలము, సాంబ్రాణి, ఈ వస్తువులు ముఖ్యంగా అమ్మవారికి మైషాచి అంటే చాలా ప్రీతికరం కాబట్టి పూజా స్టోర్లో దొరుకుతుంది. మైషాచి ఇవ్వమంటే ఇస్తారు. ఈ విధంగా ప్రతిరోజు త్రికాలములో ధూపం కనుక ఇంట్లో వేస్తే ఇంట్లోని పట్టి పీడిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక ఆ సంబంధించినటువంటి 9 రోజుల పాటు ఆ దేవతా మందిరము ఇంట్లో ధూపం అనేది ఉండడం వల్ల చాలా శుభ పరిణామాలు, ఇంటికే కాదు ఇంట్లో జీవిస్తున్నటువంటి మనుషులు కూడా పట్టిపిస్తున్నటువంటి జాతక చక్ర దోషాలన్నీ తొలగిపోతాయమ్మా. అలాగే ఇక్కడ ఈ 9 రోజులు ఏదైతే పూజా విధానం ఆచరించలేము అని అనుకుంటారో, ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే అది ఎలా కంటిన్యూ చేయాలి, ముఖ్యమైన రోజులు ఏమన్నా ఉన్నాయని అంటారు? ఇక్కడ ప్రధానంగా 9 రోజులు పాటించగలిగితే మేలు, 9 రోజులు చేసుకోవచ్చు. కొంతమంది 9 రోజులకి అనుకుంటారు, కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోతారు. కొంతమందికి వేరే వాళ్ళు చేస్తున్నారని అయ్యో మనం కూడా చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 9 రోజులు దాటిపోయాయే, మొదటి రోజు అయిపోయింది అంటే బాధపడాల్సిన అవసరం లేదమ్మా. 3వ రోజు నుంచి ప్రారంభించవచ్చు, అంటే 7 రోజులుగా చేసుకోవచ్చు. లేదు 5 రోజుల నుంచి ప్రారంభించవచ్చు, 5 రోజులుగా చేసుకోవచ్చు. 7వ రోజు ప్రారంభించవచ్చు, 3 రోజులుగా చేసుకోవచ్చు. ఏదైనా బేసి సంఖ్యలో చేసుకోవాలి. ఇక మీరు అడిగినటువంటిది, ఈ ప్రారంభం చేసిన తర్వాత మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక వస్తే, అంటే ప్రస్తుతం అంతా కూడాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఋతుమతి కనుక అయితే, అప్పుడు ఆడవాళ్ళు కనుక ఇబ్బంది వస్తే ఆ యొక్క దేవతా పూజా మందిర పరిసర ప్రాంతాల్లో తిరగకుండా ఉండి ఇంట్లోని వాళ్ళు పూజ కనుక చేసుకునే వెసులుబాటు ఉంటే, పూజ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన అడ్డంకినైనా కానీ ఏం అధిగమించవచ్చు. అలాగే ఈ రోజుల్లో మరి ఇంట్లో ప్రసాదాలు నేనే వండాలి, లేకపోతే ఇంట్లో అందరికీ నేనే వండి పెట్టాలి అంటే నమస్కారం చేసి ఉద్వాసన చెప్పడమే చాలా మంచిదమ్మ. అలాంటి మైలలో ఉండంగా అమ్మవారి గనక ఆ విధంగా చేస్తే మహా పూజ వల్ల వచ్చే పుణ్యం మాటెరుగు, మహా అపరాధం చేసినటువంటి పాపాన్ని మూటగట్టుకోవడం వల్ల ఈ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి అటువంటి చేయకూడదు. చాలామంది, కొంతమందికి ఆశౌచం మైల వస్తుంది, కొంతమందికి తీరిన తర్వాత మీరు అన్నట్టుగా 3 రోజులైనా చేసుకునే అవకాశం ఉంటే 3 రోజులు చేసుకోవచ్చు కదా, మాకు మైల తీరింది, అలాగే మాకు ఋతుస్నానం చేసుకున్నామనంటే 3 రోజులు చేసుకోవచ్చు. కనీస పక్షంలో 1 రోజునైనా, నవమి రోజునైనా కానీ అమ్మవారి పూజ చేసుకోమని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఎన్నో సందేహాలని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.